ఉక్రెయిన్లోని అత్యంత కీలకమైన ప్రాంతం డొనెట్స్క్ను తమకు అప్పగించాలని అంటోంది రష్యా. ఈ ప్రాంతాన్ని అప్పగిస్తేనే ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పేశారు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య వారం క్రితం జరిగిన సుదీర్ఘ ఫోన్ కాల్ సంభాషణలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. డొనెట్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 11 ఏళ్ల నుంచి మాస్కో సేనలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిని తమకు అప్పగించి తీరాల్సిందేనని పుతిన్ పట్టుపడుతూ ఉండడంతో యుద్ధం కొనసాగుతోంది. పుతిన్ ఓ ప్రతిపాదనను ట్రంప్ ఎదుట ఉంచినట్టు తెలుస్తోంది. తమ సేనల అధీనంలో ఉన్న జపోరిజియా, ఖెర్సాన్ను ఉక్రెయిన్కు అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనికి ప్రతిగా ఉక్రెయిన్ డొనెట్స్క్ ప్రాంతాన్ని సంపూర్ణంగా తమకు అప్పగించాలని పుతిన్ కోరినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో వెల్లడైంది. వాస్తవానికి అలాస్కాలో జరిగిన ట్రంప్ పుతిన్ భేటీతో పోలిస్తే తాజాగా ఫోన్ కాల్లో రష్యా కొంత మెత్తబడినట్టు తెలుస్తోంది.